గైస్ లైఫ్ లో ఎటువంటి కష్టమైన పరిస్థితిలో కూడా చెయ్యలేము అని మధ్యలో మాత్రం వదిలేయొద్దు. అలాగే ఏ పనైనా ఏ లక్ష్యమైనా అసంభవం అయితే కాదు. ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నానో తెలుసా? సరిగ్గా 200 సంవత్సరాల క్రితం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళతో ఇక్కడి నుంచి మాట్లాడడం అనేది కూడా జరగని పనే, అసంభవనే అందరూ అనుకున్నారు. కానీ కేవలం ఒక్క మనిషి మాత్రమే ఇది సాధ్యమే, ఇది చెయ్యగలం అని బలంగా నమ్మాడు. అలాగే ఎన్నోసార్లు ఫెయిల్ అయినా కూడా అనుకున్నది చేసి చూపించాడు. అందరికీ టెలిఫోన్ కనిపెట్టి లైఫ్ టైం అచీవ్మెంట్ పొందాడు. గైస్ ఇక్కడ మనందరిలో సమస్య ఏంటంటే పాజిటివ్ గా ఆలోచించకపోవడం. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు, కానీ మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటూ ఇది సాధ్యం కాదు, ఇదంత ఈజీ కాదు, మనకెందుకు అని వదిలేస్తున్నారు. ఇదే ఇక్కడ పెద్ద సమస్య. మీరు ఒకవేళ ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అందులో 2-3 సార్లు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు ఇంకా అంతే, మీరు ఫిక్స్ అయిపోతారు బ్లైండ్ గా, ఇది నా వల్ల కాదు, ఇది ఎవరి వల్ల కాదు, ఇది చెయ్యలేము, ఇంపాసిబుల్ అని ఇలా ఫీల్ అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బండరాయిని సుత్తితో బద్దలు కొట్టాలనుకున్నప్పుడు బలంగా 2-3 సార్లు కొడతారు మీరు, అది విరగదు. అలా అని చెప్పి సైడ్ అయిపోతారు. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అంటే ఒక బండరాయి బద్దలు కొట్టడానికి కొన్ని వందల వేల సార్లు దెబ్బలు కొట్టాల్సి వస్తుంది, అప్పుడే అది విరుగుతుంది. అలా కూడా కాకుండా ఇంకొక మాట చెప్తా, విరిగేదాకా బద్దలు కొట్టండి, విరిగేదాకా నిలబడండి, అలాగే ఎదిగేదాకా ప్రయత్నించండి, సాధించేదాకా కష్టపడండి. ఇలా కేవలం మీకే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాగే అవుతుంది. ఏదైనా కష్టమైన పనిని నువ్వు చెయ్యలేక వదిలేసి బాధపడుతూ ఉన్నప్పుడు అదే కష్టమైన పనిని వేరెవరో చేసి చూపించారు, వేరెవరో సక్సెస్ పొందారు. సక్సెస్ పొంది ఈ వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కష్టం పడితేనే తర్వాత రిజల్ట్స్ వస్తాయని సంగతి తెలుసుకోవాల్సిందే. ఇలా వేరే వాళ్ళు సక్సెస్ పొందేటప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుందో చెప్పనా? అబ్బా వాడు చాలా అదృష్టవంతుడు ఇలా అనుకుంటున్నారు కదా. ఓకే, మీకు ఒక మాట ముక్కుసూటిగా చెప్తా వినండి, ఆ చేదు నిజం ఏంటో తెలుసుకోండి. నువ్వు పెద్ద మోసగాడివి, సీరియస్ గా చెప్తున్నా. మీ అందరూ పెద్ద మోసగాళ్ళు. ఎందుకంటే ప్రతిసారి మోసం చేస్తున్నారు మీరు, మాట మాటికి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ మీద మీకు కొంచెం కూడా నమ్మకం లేదు. మిమ్మల్ని మీరు నమ్మి నిలబడాల్సిన చోట ప్రతిసారి వదిలేసి మోసం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు మధ్యలో. మీ మీద నెగిటివిటీతో ఉంటే మీకు ఇంకెలా సాధించాలనే ఆలోచన వస్తుంది. ఆలోచించండి గైస్, లైఫ్ లో సాధించాలంటే ఏ పని కూడా అంత ఈజీ కాదు. అలాగే సక్సెస్ పొందాలంటే ఎవరికి అంత ఈజీగా పొందలేరు. నాకు తెలుసు చాలా కష్టంగా ఉంటాయి, ఇలాంటివి చేసేటప్పుడు చాలా కష్టం ఉంటుందని. బట్ తప్పదు, చేయాల్సిందే, ఆ కష్టాన్ని భరించాల్సిందే. ట్రై చేసి చూడండి, ఆపొద్దు ప్రయత్నాన్ని ఎప్పుడు. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. సరిగ్గా 15-20 సంవత్సరాల క్రితం వన్డే క్రికెట్ మ్యాచ్ లో 100 రన్స్ స్కోర్ చేయడం అనేది చాలా కష్టం, ఇంపాసిబుల్. ఇంకా 200 రన్స్ స్కోర్ చేయడం అనేది వద్దులే, మర్చిపోదాం, అంత కష్టమైన టాపిక్ అది. కానీ అలాంటి ఇంపాసిబుల్ థింగ్ ని సచిన్ టెండూల్కర్ అని పిలువబడే గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలువబడే వ్యక్తి 200 రన్స్ స్కోర్ చేశారు, రికార్డు పుట్టించారు. ఇంకా ఆ తర్వాత వచ్చిన స్టార్ ప్లేయర్స్ కూడా చాలా మంది 200 రన్స్ అయితే స్కోర్ చేయగలిగారు ఒకే ఓడిఐ మ్యాచ్ లో. గైస్ ఇప్పటికైనా అర్థమవుతుందా, ఏది ఇంపాసిబుల్ కాదు. అలాగే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఆ విషయంలో సక్సెస్ అయిపోయిన వాళ్ళు, ఆల్రెడీ సాధించేసిన వాళ్ళు చేసింది చెయ్యడానికే ఇంపాసిబుల్, చెయ్యలేము, మన వల్ల కాదు అని ఫీల్ అవుతుంటే, ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు, కొత్త ఆలోచనలతో కొత్త సక్సెస్ ని పొందాలనుకునే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి తెలుసుకోండి, ఆలోచించి చూడండి. థామస్ అల్వా ఎడిసన్ గారు మనందరికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అతను సాధించాలనుకున్నది ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ చెయ్యలేనిది, అంటే ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసి చూపించారు, చీకటికి వెలుగు చూపించారు. అతను కనిపెట్టిన బల్బ్ సక్సెస్ అవ్వడానికి ముందు కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యారు, బట్ అతను ప్రయత్నం మాత్రం ఆపలేదు, వదలలేదు మధ్యలో. అలాగే అనుకున్నది సాధించారు, మనందరికి ఎగ్జాంపుల్ గా నిలిచారు. గైస్ ఇంకా చెప్పాలంటే ఒక చీమ తన బరువు కన్నా 10 టైమ్స్ 10 రెట్లు ఎక్కువ బరువుగా ఉన్న వాటిని మోస్తూ వెళ్ళగలుగుతుందంటే ఏదైనా సాధ్యమనే కదా అర్థం. అలాగే ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి మన భారతదేశంకి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అవ్వగలిగారంటే ఏదైనా సాధ్యమనే కాన్సెప్ట్ ఇంకా అర్థం అవ్వకపోతే ఎలా? గైస్ సక్సెస్ పొందాలంటే ఖచ్చితంగా ఓపికతో ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నాన్ని మధ్యలో ఎప్పుడు వదిలేయద్దు. మీరు చెయ్యగలరు, ఖచ్చితంగా చేయగలరు. ఇదొక్కటే మీ బ్రెయిన్ లో ఉంచుకోండి చాలు. అలాగే ఈ వీడియో ఎవరికైతే సక్సెస్ అవ్వాలి, మీరు ఎవరైతే సక్సెస్ అవ్వినప్పుడు చూడాలి అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ మనసులో ఏమనిపిస్తుందో వెంటనే కమెంట్ చేసేయండి. ఇంక ఇప్పుడు దాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేయండి. ఎందుకంటే గైస్ మన ఛానల్ కి వెనకడుగేసే ఆలోచనే లేదు. 1% కూడా నేను తగ్గను. మంచి వీడియోస్, మోటివేషనల్ కంటెంట్స్ మీ ముందు తేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అదే మన ఛానల్ లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.